దినోత్సవంగా జరుపుకుందాం. వ్యాలంటైన్స్ డేను బహిష్కరిద్దాం. రోమ్ దేశానికి చెందిన వ్యాలంటైన్కు భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యాలంటైన్స్ డేను తను పుట్టిన రోమ్ దేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు కూడా వ్యాలంటైన్స్ డేను నిషేధించాయి. ప్రపంచంలోని యువత గల దేశం భారతదేశం. ఉగ్రవాద సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు, రిసార్ట్స్, పబ్స్, హోటల్స్ ఈ ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే పేరుతోటి భారతదేశ యువతకు డ్రగ్స్, కొకైన్, గంజాయి లాంటి నిషేధిత మాదక ద్రవ్యాలు అలవాటు చేసి ఈ ఒక్కరో పేరుతోటి వేల కోట్ల రూపాయలు సంపాదించి తిరిగి అదే డబ్బుతోటి మన మీద దాడులకు పాల్పడుతున్నారు. దీని మూలంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. మన దేశ సంపద అయినటువంటి యువత యొక్క భవిష్యత్తు అంధకారం చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులు కిస్సింగ్ డే, హగ్గింగ్ డే పేరుతోటి పాశ్చాత్య సంస్కృతిని మన దేశ యువతకు అలవాటు చేస్తూ ఈ దేశం యొక్క యువత భవిష్యత్తు అంధకారం చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి తిరిగి పరిపాలించాలనే ఒక కుట్రతోటి ఈ ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే పేరుతోటి కుట్రలు పన్నుతున్నారు. దీన్ని అడ్డుకోవడానికి విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళ్ ఫిబ్రవరి 14, 2019 రోజున మన దేశానికి రక్షణ కల్పించే సైనికులు 40 మంది చనిపోయారు. వీరిని స్మరించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ దేశ యువతకు బహిరంగ దళ్ పిలుపునిస్తుంది. బజరంగ దళ్ నిజమైన ప్రేమలకు వ్యతిరేకం కాదు. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజు ఉదయం పార్క్లో మొదలై సాయంత్రం హోటల్లో పూర్తయ్యేది కాదు. ప్రేమ అంటే మనం జీవితాంతం కోరుకుంటాం భారతీయ సంస్కృతి ప్రేమ అనేది. కాబట్టి బజరంగ దళ్ అనేది ఒక సంస్కారానికి, సేవకు స్ఫూర్తి. ఒకటే పిలుపునిస్తుంది దేశ యువతకు. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే పేరుతోటి పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో కనబడితే అడ్డుకుంటుంది, యువతకు హెచ్చరిస్తుంది. తోట ప్రదీప్ కుమార్, బజరంగ దళ్, జోనల్ గా ఉన్నారు.